ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాజల్ ఎక్కడా అని అడిగితే పడుకుని నిద్రపోతుంది అని చెప్తావా? కాజల్ ఏటేనైతే మీ ఇద్దరు కలిసి దాన్ని వేసేశారు. కొంపదీసి దాన్ని చంపేశారా? ఏటి చేశారు చెప్పండి చెప్పండి. అది కాదు అంకుల్. మైథిలి నా అనుమానం నిజమైతే మన ఇంట్లో సిస్టర్ గా వచ్చింది లేడీ కాదు, మీ తమ్ముడు కేడి. వాడి ఆడవేషంలో వచ్చి మా అందరినీ పిచ్చిరెడ్డి చేస్తున్నాడు. ఎత్తవా అమ్మయ్యా. రేవండి, ఎవరో చూడకముందే లోపలికి వెళ్ళిపోరా. అలాగేనమ్మా. నీకు గాని పిచ్చి పట్టిందా? అసలు నేను చెప్పిన అబద్ధం ఏంటి? కాజల్ గదిలో నిద్రపోతుందని చెప్పావు కదా, అది అబద్ధం కాదా? అత్తయ్య, కాజల్ గదిలో పడుకుంది అని చెప్పాను. మా గదిలో పడుకుంది అని చెప్పానా? కాజల్ పడుకుంది నీ గదిలో కాదా? కాదు. మరి ఏ గదిలో పడుకుంది? రామయ్య తాత గదిలో పడుకుంది. చచ్చాం, పదండి చూద్దాం. అమ్మమ్మ గారు, ఎంత ధైర్యం లేకపోతే రామయ్య గారికి ముద్దు పెడతావే? ఈ రోజు నా చేతుల్లో చచ్చావే. చంపేస్తా నిన్ను. అమ్మమ్మ గారు వదలండి, మీకే చెప్పేది. జానకమ్మ గారు ఆగండి. ఏంటి నువ్వు చెప్పేది? ఆగండి, ఒక్క నిమిషం ఆగండి అమ్మమ్మ గారు. తనేదో చెప్పాలనుకుంటుంది కదా. కాజల్, నువ్వేంటో చెప్పు. రామయ్య గారిని టాబ్లెట్ వేసుకోమన్నానండి, కానీ ఆయన టాబ్లెట్ వేసుకోనని మారం చేస్తున్నారు. దాంతో చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తే టాబ్లెట్ వేసుకున్నట్టు ఆయనకి ముద్దు పెడితే టాబ్లెట్ వేసుకుంటాడేమోనని ముద్దు పెట్టబోయానండి. నిన్ను ఇక్కడ పెట్టింది రామయ్య గారికి సర్వీస్ చేయడానికి, రొమాన్స్ చేయడానికి కాదు. ఇంకొకసారి రామయ్య గారి ఒంటి మీద చెయ్యి వేసావో చెయ్యి నరికేస్తాను. ఏమనుకుంటున్నావు? రామయ్య గారు, అది ముద్దు పెడుతుంటే మీ బుద్ధి ఏమైంది? అంటే చాలా రోజులయ్యిందని. ఏంటి? నేను కూడా వద్దనే చెప్పాను, కానీ తనే వినలేదు. ఈసారి నుంచి ఏదైనా కావాలంటే నన్ను అడగండి. ఏంటి ముద్దా? ప్రాణాలు తీస్తా. కాజల్, నిజంగానే నువ్వు ఈ గదిలోనే ఉన్నావా? నీ కళ్ళేమన్నా పోయాయా? చెట్టంత మగాడిని ఇక్కడే ఉంటే ఉన్నావని అడుగుతావు. ఏంటి? చెట్టంతా మగాడా? నేను మగాడా అనలేదు, చెట్టంత మనిషి అన్నాను. మీకు సరిగా వినపడలేదేమో. లేదు, మీ అనుమానాలు తీరిపోయినట్టే కదా. ఇక వెళ్దాం, పదండి. పదండి. ఓకే. ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఏమండి, ఈరోజు ఎలా అయినా వాడిని పట్టుకోవాలి. బంటిని ఈ సమస్యల సుడిగుండం నుంచి ఎలా అయినా బయటపడేయాలి. అవును మైథిలి. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది బాబాయ్? ఆ మైథిలి కంటికి మరి మనమంత పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నామా? అరే,
గంట సేపటి నుంచి తలుపులు మూసుకుపోయాయి. ఓపెన్ కావట్లేదు అని నాటకమాడి ఫైనల్ గా తలుపులు ఓపెన్ అయ్యాక ఆ కాజల్ నా గదిలో లేదు, రామయ్య తాతయ్య గదిలో ఉంది అని ఫోర్సం చేసింది. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా? త్రిష, ఫైనల్ గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆంటీ, ఆ మైథిలి మనందర్నీ చీట్ చేస్తుంది. నా అనుమానం నిజమైతే ఆ కాజల్ అమ్మాయి కాదు. అమ్మాయి కాదా? ఇగో నువ్వెట్ట ట్విస్ట్ ఇచ్చి నా గుండెలో బాంబులు ఎట్టద్దు. నా హార్ట్ బ్రేక్ అయిపోయేలా ఉంది. బాబాయ్, అది ఆడది కాదు మగాడు అంటే మీ హార్ట్ ఎందుకు బ్రేక్ అవుతుంది? మీరేమైనా దాని లవరా? అవును. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? పైనుంచి కింద దాకా ఏ యాంగిల్లో చూసినా 16 అణాల తెలుగమ్మలో ఉంటది నా కాజల్. అట్టంట అమ్మాయిని అట్టుకుని ఆ అబ్బాయి అంటావా కొళ్ళు పోతాయి. అన్నయ్య ప్లీజ్, మనలో మనం గొడవ పడ్డం కాదు. అసలు మన ఇంటికొచ్చిన సిస్టరు అమ్మాయో అబ్బాయో తెలుసుకోవాలి. ఒకవేళ త్రిష చెప్పినట్టుగా కాజల్ కాదు అబ్బాయి అని తెలిస్తే అమ్మాయి వేషంలో వచ్చిన అబ్బాయి ఎవరనేది తెలుసుకొని తీరాలి. అవునండి, నా అనుమానం ప్రకారం ఆ బంటి గాడే పోలీసుల నుంచి తప్పించుకోవటానికి ఇలా కాజల్ వేషం వేసుకుని మన ఇంట్లోకి వచ్చాడేమో అని నా అనుమానం. ఏమైందన్నయ్య? ఏమైంది బాబాయ్? ఎందుకు చీటికి మాటికి అలా గుండె పట్టుకుని విలవిల్లాడుతున్నావు? నా బాధ ఏమని చెప్పంటావు సిస్టర్? అంత అందమైన అమ్మాయిని అట్టుకొని అబ్బాయి అంటే నీకు మనసెట్ట వచ్చినదే. ఆ కాజల్ని మీ కళ్ళతో కాదు నా కళ్ళతో చూడండి. దివి నుంచి భూమికి దిగొచ్చిన పారిజాత పుష్పంలో ఉంటది. మీ పొగడ్తలు ఆపుతారా? మీ బాలకం చూస్తుంటే ఆ కాజల్కి లైన్ వేస్తున్నట్టున్నారు. సిస్సి పరాయి ఆడదంటే పావుతో సమానంగా చూస్తాను నేను. అట్లాంటిది ఆ కాజల్కి నేను లైన్ ఎత్తనేటి? నాలాంటి శీలవంతుణ్ణి గుణవంతుణ్ణి అనుమానించి అవమానించటానికి నీకు నోరెట్ట వచ్చేసినది. అన్నయ్య, మీరిద్దరూ ఏం చేస్తారో నాకు తెలీదు. ఈ ఇంట్లో అడుగుపెట్టిన సిస్టరు అబ్బాయా అమ్మాయా రేపు ఉదయంలోపు నాకు తెలియాలి. వచ్చింది అమ్మాయి కాదు, ఆ బంటిగాడని నేను నిరూపిస్తాను. సాలే, దాని దురదృష్టం బాగోక మన ఇంట్లోకి సిస్టర్గా వచ్చింది గాని నిజానికి స్వర్గలోకంలో ఇంద్రుడి ముందు డాన్స్ వేస్తారే రంభ, ఊర్వశి, మేనక, వాళ్లలో ఒక అప్సరస దారి తప్పి కాజల్ రూపంలో భూమి మీదకి వచ్చి ఉంటదేమోనండి నా అనుమానం. ఖచ్చితంగా నా నమ్మకం కూడా అదే. సరే బాబాయ్, ఆ కాజల్కి మీరు బాగా ట్యూన్ అయిపోయారని మీ మాటల్లోనే అర్థమవుతుంది. ఈ రోజు రాత్రికి అది అమ్మాయి కాదు అబ్బాయి అని ప్రూవ్ చేస్తాను. పాపం మీ గుండె పగిలిపోకుండా ధైర్యంగా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.